రైట్ డీటెయిల్ చూస్తే మధ్యప్రాచ్యం యుద్ధం మరింత తీవ్ర రూపం దాల్చింది. తాజాగా ప్రపంచవ్యాప్తంగా కొత్త భయాందోళనలు రేకెత్తున్నాయి. తదుపరి లక్ష్యం హర్మూజ్ జలసంధిలో ఉన్న ప్రపంచ ఇంటర్నెట్ కేబుల్లే అని హౌతీలతో కలిసి వాటిని కత్తిరించబోతుందని అంతర్జాతీయ కథనాలు కూడా ఎక్కుస్తున్నాయి. ఈ మేరకు న్యూయార్క్ టైమ్స్ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. ఇప్పటికే హార్మూజ్ జలసంధిలో ఇరాన్ ఇంధన సంక్షోభాన్ని సృష్టించింది. ఆయా దేశాలకు చెందిన ఆయిల్ ట్యాంకర్లను అడ్డుకుంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ ట్రాఫిక్ ను మోసుకెళ్లే కీలకమైన సముద్ర గర్భ కేబుళ్లను కూడా కత్తిరించబోతున్నట్లుగా వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అదే కనుక జరిగితే మాత్రం ప్రపంచం అల్లకల్లోలమైపోతుంది. అన్ని వ్యవస్థలు స్తంభించిపోతాయి. కీలక రంగాలన్నీ కూడా మూతపడిపోతాయి. ముఖ్యంగా భారతదేశంతో పాటు పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు ఘోరంగా దెబ్బతింటాయి. ఎర్ర సముద్రంలో జాబ్ ఎలా పండేబ్ అనే ఒక జలసంధి ఉంది. అక్కడ కూడా ఇరాన్ అనుచరులైన హౌతీలు ఘోరంగా దాడి చేయొచ్చనే భయాందోళనలు మొదలయ్యాయి. ప్రపంచంలోని డిజిటల్ ప్రధాన మార్గాలు ఈ జలసంధి గుండానే వెళ్తున్నాయి. జలసంధికి అడ్డంగా సముద్ర మైన్లు ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. ఇవి గనుక పేలితే మాత్రం ప్రపంచ దేశాలు అల్లాడిపోవడం ఖాయం. కీలక కేబుల్ అట్టి కూడా హర్మూజ్, బాబ్ ఎలా మండేబ్ ప్రదేశాల్లోనే ఉన్నాయి. ఇవి ఆగిపోతే వీడియో కాల్స్, ఇమెయిల్స్, బ్యాంకింగ్, ఏఐ సేవలు, ప్రపంచ ఇంటర్నెట్ మొత్తం ఆగిపోతాయి. ఇక ప్రస్తుతం ఎర్ర సముద్రం, హోర్ముజ్ జలసంధిలో కనీసం 20 సముద్ర గర్భ కేబులున్నాయి. ఎర్ర సముద్రంలోనే దాదాపు 17 కేబులున్నాయి. ప్రపంచ టెలికాం, డేటా సెంటర్, డిజిటల్ మౌలిక సదుపాయాలు ఇక్కడే ఉన్నాయి. ఈ కేబుల్ ఐరోపా, ఆసియా, ఆఫ్రికాలను కలుపుతూ ఇంటర్నెట్ ట్రాఫిక్ లో ప్రధాన వాటాను కలిగి ఉన్నాయి. ఇక హోర్ముజ్ జలసంధిని దాటే కేబుల్ కూడా అత్యంత ముఖ్యమైనవి. పర్షియన్ గల్ఫ్ లో చురుకుగా ఉన్న సముద్ర గర్భ కేబుల్, AE-1 ఫాల్కన్ గల్ఫ్ బ్రిడ్జ్ ఇంటర్నేషనల్ కేబుల్ సిస్టమ్ ఉన్నాయి. ఇక ఈ లైన్లు భారతదేశ విదేశీ డేటా కనెక్షన్లకు నేరుగా మద్దతిస్తాయి. ఇక 2024లో గాజాలో ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం జరిగినప్పుడు హమాస్ కు సంఘీభావంగా హౌతీలు జరిపిన దాడులతో ఎర్ర సముద్రంలోని అనేక కేబుల్స్ దెబ్బతిన్నాయి. ఆసియా, ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్ వేగం తీవ్రంగా పడిపోయింది. మరమ్మతులకు నెలల సమయం పట్టింది. ఇప్పుడు గనుక మరోసారి దాడి చేస్తే ప్రపంచవ్యాప్తంగా తీవ్ర విఘాతం కలుగుతుందని ఇంటర్నెట్ విశ్లేషకుడు డగ్ మాడోరీ హెచ్చరించాడు. ఇక అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి పెద్ద టెక్నాలజీ సంస్థలు UAE, సౌదీ అరేబియా వంటి గల్ఫ్ దేశాల్లో భారీ డేటా సెంటర్లను నిర్మించడానికి బిలియన్ల కొద్దీ పెట్టుబడులు పెట్టాయి. ఇలాంటి తరుణంలో ఇంటర్నెట్ కేబుళ్లను అంతరాయం కలిగితే మాత్రం సంక్షోభం పీక్ స్టేజ్ లోకి వెళ్లిపోతుంది. ఈ నష్టం కేవలం ఫోన్లు, వెబ్సైట్లకే పరిమితం కాదని బ్యాంకులు, స్టాక్ మార్కెట్లు, ఆసుపత్రులు, AI వ్యవస్థలు అన్నీ దెబ్బతింటాయి. మొట్టమొదటిగా గల్ఫ్ దేశాలు భారీగా నష్టపోతాయి. అటు తర్వాత ఐరోపా దేశాలు తీవ్ర ఇబ్బందులు పడతాయి. ప్రస్తుతానికైతే కేబుళ్లు బాగానే పనిచేస్తున్నాయి. ఒకవేళ మందు పాత్రలు పెరిగితే మాత్రం ప్రమాదం ఇంతకు ముందెన్నడూ లేనంత తీవ్రంగా ఉంటుంది.